పరమశివుడు అర్జుని పురాణంలోని ఒక అద్భుతమైన కథ. అర్జునుడికి పరమశివుడు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఒక ఆయుధం విల్లంబు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తాడో అన్నదే ఈ యొక్క కథ. తెలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పాండవులు అర్జునుడును బహిష్కరించినప్పుడు ఆయుధాలను పొందడానికి తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల మీద గెలిచేందుకు అత్యున్నత శక్తిని పొందాలని అర్జునుడు లక్ష్యంగా పెట్టుకుంటాడు. హిందూ పురాణాల ప్రకారం అర్జునుడు హిమాలయాల్లో శివుని కోసం అక్కడ తపస్సు చేస్తాడు. అతని తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు అతన్ని పరీక్షించాలనుకుంటాడు. దీంతో శివుడు వేటగాడు రూపంలో అర్జునుడు ముందుకు వస్తాడు. ముందుగా అతని దగ్గరకు ఒక అడవి పందిని పంపుతాడు. అయితే ఇద్దరు ఒకేసారి పందిపై బాణాలు వేసి చంపుతారు. కానీ ఒక బాణం మాత్రం బయటకు వస్తుంది. నా బాణమే చంపిందంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ వివాదం పెద్దదిగా మారి వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అర్జునుడికి అర్థమవుతుంది ఇతను సాధారణ వ్యక్తి కాదు, మనిషి అని గ్రహిస్తాడు. అర్జునుడు మహాదేవుని పూజించి పూలమాల దండను వెయ్యగా అది ఆశ్చర్యకరంగా వేటగాడి మెడలో పడుతుంది. అప్పుడు అర్జునుడికి మొత్తం అర్థమవుతుంది. వెంటనే అర్జునుడు శివుని పాదాలపై పడి క్షమించమని కోరతాడు. అతని భక్తిని మెచ్చిన శివుడు అతనికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.